హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ కోపి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి చేద్దాం. దానికన్నా ముందు ఫ్రైడే రోజు ఏం జరిగిందో ఒక్కసారి చూసుకోండి. ఫ్లాట్ ఓపెన్ అయింది అండ్ ప్రీవియస్ డే హై బ్రేక్ చేయడానికి ట్రై చేశారు. బ్రేక్ చేసినా కూడా దాని తర్వాత ఇమ్మీడియట్ రివర్సల్. బికాస్ ఇగో ఇక్కడ చూడండి, ఈ జోన్ మొత్తం సెల్లర్ జోన్ ఉంది. సో అందుకే ఆ జోన్ పైనకి వెళ్ళనివ్వలేదు మన మార్కెట్. ఓకే, సో 57,800 700-800 ఆర్ స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్. అంటే ఇక్కడ బాగా సెల్లర్స్ కూర్చున్నారు. మార్కెట్ ఎన్నిసార్లు పైకి వెళ్ళినా అక్కడి నుంచి దానికన్నా పైకి వెళ్ళకుండా ట్రై చేస్తున్నారు. ఓకే, కింద సైడ్ చూసుకుంటే మీరు ఇక 57,500 500-600 దగ్గర మళ్ళీ బయర్స్ ఉన్నారు. సో 500 బ్రేక్ అయితే వీ కెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ అండ్ 800 బ్రేక్ అయితే వీ కెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. ఒక్కసారి ఆప్షన్ చైన్ కూడా చూసుకుందాం. ఇది సేమ్ మనం చెప్పింది మ్యాచ్ అవుతుందా లేదా అని ఒకసారి చూసుకుందాం అంతే. చూడండి, 57,800 దగ్గర వాల్యూమ్ మంచిగా ఉంది. ఇది బ్రేక్ అయితే మాత్రం 57,900, 950, 960 దాకా వెళ్ళొచ్చు. అండ్ 58,000 దగ్గర మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని కిందకి రావచ్చు మార్కెట్, ఆర్ఎల్స్ అక్కడే ఉండిపోవచ్చు. బ్రేక్ అయితే మాత్రం 58,100, 200, 300 దాకా మీకు మంచి టార్గెట్స్ దొరికే అవకాశం ఉంది. డౌన్ సైడ్ కూడా చూడండి, 57,700 దగ్గర మంచి వాల్యూమ్ ఉంది, సపోర్ట్ చేస్తుంది. 57,700 బ్రేక్ అయితే మీకు 57,600 అండ్ 57,550, 540 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్స్. లేకపోతే 57,500 బ్రేక్ అయితే మాత్రం 400, 300, 200 ఆర్ ఈజీ టార్గెట్ ఫర్ యూ గైస్. సేమ్ థింగ్ నేను ఇక్కడ కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, దిస్ ఈజ్ వన్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టార్గెట్స్ చూసుకుంటే చెప్పాను కదా మీకు, ఇది బ్రేక్ అయితే 57,800 బ్రేక్ అయింది అనుకోండి, 880, 58,000, 58,100 అండ్ 58,200 టార్గెట్స్ చూడొచ్చు. డౌన్ సైడ్ సింపుల్, 57,500 కింద క్లోజింగ్ ఇస్తే 57,400, 420, తర్వాత 300, నెక్స్ట్ విల్ బి 200. ఈ టార్గెట్స్ మీరు చూడగలుగుతారు. ఓకే, కాకపోతే ఒక్కటి చెక్ చేసుకోండి మీరు ఎప్పుడైనా సరే, ట్రెండ్ లాంగ్ టైం ట్రెండ్ అవుతుందో చూడండి. లాంగ్ టైం ట్రెండ్ అంటే మీరు రీసెంట్ తీసుకోండి, ఈ జోన్ చూసుకోండి. సో డౌన్ ట్రెండే ఉంది, రైటా? డౌన్ ట్రెండ్ ఉంది, మళ్ళీ ఇక్కడ నుంచి గ్యాప్ అప్ చేశారు. డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయింటే ఈ గ్యాప్స్, కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ ఫిల్ చేసి వస్తుందేమో అనుకున్నాం. ఇక్కడ దాకా వెళ్ళాలి యాక్చువల్గా, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ అయింది, రైట్? తర్వాత ఈ గ్యాప్ ఫిల్ కాలేదు చూడండి, ఇంకా ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఫిల్ కాలేదు. సో మార్కెట్ హ్యాస్ టు కమ్ డౌన్. కాకపోతే దాని పైకి వెళ్ళకుండా, పైకి ఎందుకు తీసుకెళ్ళారో అర్థం కాలేదు, ఈ గ్యాప్ అప్ చేసి. కాబట్టి లాస్ట్ 3 days నుంచి చూడండి అక్కడే ఉండిపోయాం. సో ఇది బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని లాంగ్ టర్మ్ డౌన్ సైడ్ కాబట్టి డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడడం ప్రిఫర్ చేయండి. ఓకే, ఓకే, డౌన్ సైడ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, అప్ సైడ్కి సెకండ్ ప్రిఫరెన్స్. ఓకే, అప్ సైడ్ మీరు ఎప్పుడు ఇస్తారంటే 58,500 పైన గ్యాప్ అప్, లేకపోతే ఒక పెద్ద క్యాండిల్తో 58,000, 30, 40 పైన క్యాండిల్ క్లోజ్ అయ్యి అక్కడే సస్టైన్ అవుతుంది అనుకోండి, దెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. లేదంటే 55,500 కింద క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఒకటి, ట్రెండ్ లాంగ్ టైమ్స్ ట్రెండ్ ఎటు ఉందో అట్ సైడ్ ట్రేడ్ చేసేటప్పుడు మాత్రం వాల్యూమ్, మీరు రెగ్యులర్ వాడే వాల్యూమ్తో ట్రేడ్స్ తీసుకోండి. అండ్ ఆపోజిట్గా, మార్కెట్కి ఆపోజిట్గా వెళ్తే మాత్రం లుక్ ఫర్ ట్రేడ్స్ ఎక్కడ మీకు పర్ఫెక్ట్గా అన్ని మ్యాచ్ అవుతున్నాయి, స్ట్రాటజీ మీరు అనుకున్న దానికి అన్ని మ్యాచ్ అవుతున్నాయి అంటే ట్రేడ్ తీసుకోండి. కానీ క్వాంటిటీ హాఫ్ తీసుకోండి. మీరు రెగ్యులర్ చేసేదానికన్నా హాఫ్ ఆర్ 25% తీసుకోండి ఫస్ట్. ఆపోజిట్ ఆఫ్ ట్రెండ్ వెళ్తున్నారు కాబట్టి ఎక్కడి నుంచి రివర్సల్స్ వస్తాయో మనకు తెలియదు. సో హాఫ్ తీసుకోండి. అది ప్రాఫిట్లో వచ్చింది అనుకోండి, మంచి ప్రాఫిట్లో ఉందని, దెన్ యాడ్ క్వాంటిటీ. మీరు కన్ఫర్మేషన్ చూసుకొని ఓకే ఇంకా మూవ్మెంట్ ఉంది అనిపిస్తే దెన్ యూ యాడ్ క్వాంటిటీ. అంతేగాని స్టార్టింగే పెద్ద క్వాంటిటీతో చేయకండి. డౌన్ సైడ్ మాత్రం మీరు రెగ్యులర్, ఎందుకంటే మనకి కంటిన్యూస్ ట్రెండ్ కాబట్టి మనకి కన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఈ బ్రేక్ అయితే ఈ లెవెల్ దాకా, ఈ లెవెల్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉందని కాబట్టి సో వీ కెన్ ప్లాన్ అవర్ ట్రేడ్స్ అకార్డింగ్లీ. ఓకే, ఇంకోటి రేపు మండే, సో సాటర్డే అండ్ సండే ప్రీమియమ్స్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది మార్నింగ్. సో 15-20 minutes ముందు ఎవ్రీథింగ్ విల్ బి డన్. సో ఆ టైంలో ట్రేడ్ చేయకుండా మొత్తం ప్రీమియం సెటిల్ అయిపోయినాక దెన్ యూ టేక్ ట్రేడ్స్ యాజ్ పర్ మన లెవెల్స్ బ్రేక్ అయినాయా లేదా చూసుకోండి. ఓకే, లేదా మీరు ఏ స్ట్రాటజీ వాడుతున్నా దాని బట్టి. ఓకే, దాట్స్ ఇట్ అండి. హ్యావ్ ఎ నైస్ వీకెండ్. ఇంకొకటి, నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సో దట్ దాంతో నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది, ఇంకా మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఓకే,
బాయ్ అండి.